హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. అన్నదానం. ఒక ఊళ్ళో రంగయ్యను వ్యాపారి ఉండేవాడు. అతనికి భార్య, 2 కొడుకులు ఉన్నారు. చేస్తున్న వ్యాపారాన్ని నిజాయితీగా చేస్తూ వచ్చిన లాభాల్లోంచి కొంత ధనం తీసి ఖర్చు చేసి ఆకలితో ఉన్న అభాగ్యులకు అన్నం పెడుతుండేవాడు. రంగయ్య అలా ధనాన్ని ఖర్చు పెట్టడం కొడుకులకి ఇష్టం లేదు. తండ్రితో తన మనసులోని మాట చెప్పారు. సరే, మీరంత పట్టుదలగా ఉంటే నేనేం చేసేది? అయితే ఒక పని చేద్దాం. రోజు వ్యాపారంలో వచ్చే లాభాన్ని 3 వాటాలు వేద్దాం. నేను నా వాటాని వచ్చిన లాభంతో అన్నార్తులకు అన్నం పెడుతుంటాను అన్నాడు రంగయ్య. అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని పక్క గదుల్లోకి వెళ్ళి కొంతసేపు మాట్లాడుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి, అలాగే కానివ్వు నాన్న, మా ధనంలో ఎంచి ఒక్క కాణీ కూడా నీకేమో అన్నారు కొడుకులిద్దరు. ఆ రోజు నుంచి రంగయ్య తాము తింటూ తమ తోటి అభాగ్యులకు అన్నం పెడుతుండేవాడు. ఇదంతా స్వర్గం నుంచి దేవేంద్రుడు, సచీదేవి చూస్తున్నారు. స్వామి, రంగయ్య చిత్తశుద్ధి ఏపాటిదో ఒకసారి పరీక్షిద్దామా అని అడిగింది సచీదేవి. ఇద్దరూ మానవ రూపాలు ధరించి రంగయ్య అన్నం కూరలు వండిన సమయానికి వెళ్ళి, ఆకలితో ఉన్నాం బాబయ్య, ఇప్పుడు మెతుకులుంటే పెట్టండి అయ్యా, 2 రోజుల నుంచి అన్నం తినలేదయ్యా అని ఎంతో దీనంగా అడిగారు. ఆ మాటలకి చలించిపోయాడు రంగయ్య. ఇద్దరినీ గదిలోకి పిలిచి విస్తరి వేసి అన్నం వడ్డించాడు. క్షణంలో అన్నం తినేసి ఇంకా ఆకలి అన్నారు. తనకు లేకున్నా కుండలో ఉన్నదంతా వడ్డించేశాడు రంగయ్య. ఆవురావురమంటూ అన్నం కూడా తినేశారు. అన్నదాత సుఖీభవాన్ని జీవించి వెళ్ళిపోయారు. దేవలోక దంపతులు. ఆ రోజుకి అన్నం లేక పస్తులున్నాడు రంగయ్య. మర్నాడు మరలా వేరే వేషంలో వచ్చి వండిన అన్నమంతా తినేశారు దేవేంద్రుడు, సచీదేవి. అలా వారం రోజులు పస్తులున్నాడు రంగయ్య. అయినా దిగులు పడలేదు. 8వ రోజున ఇంద్రుడు, సచీదేవి భోజనం చేసిన తర్వాత నిజరూపంలో ప్రత్యక్షమై, రంగయ్య, నీ చేతి స్పర్శతో నీకేది కావాలంటే అది నీ ముందు నిలుస్తుంది అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇలా ఉండగా కొంతకాలం తర్వాత కొడుకులు గొడవపడి ఆస్తి పంపకాలు జరిపించుకొని తండ్రి నుంచి పూర్తిగా వేరయ్యారు. ఇంకా ధనం సంపాదించాలి అనే ఆలోచనలతో భార్యల మాటలు విని ఆస్తినంతా అమ్మేసి వచ్చిన ధనంతో పొరుగు దేశంలో వ్యాపారం చేయాలనే ఆలోచనలతో సంచులతో డబ్బు చేత పట్టుకొని ఓడలో ప్రయాణం సాగించారు. అయితే సముద్రపు దొంగలు ఓడలోని అందరితో పాటు అన్నదమ్ములిద్దరిని దోచుకొని ప్రాణాలతో వదిలిపెట్టారు. ఉసూరుమంటూ ఇంటికి చేరి బోరునే ఏడ్చారు. కన్న ప్రేమ కొద్దీ రంగయ్య కొడుకులను దగ్గరకు పిలిచి దేవేంద్రుడు తనకిచ్చిన వరం గురించి వివరించి, అత్యాశ మనిషి అధపాతాళానికి నెట్టివేస్తుంది. మనం ఇతరులకి కానీ దానం చేస్తే అంతకు రెట్టింపు మనకు లభిస్తుంది. చేసే దానంలో స్వార్థం ఉండకూడదు, అప్పుడే భగవంతుడు మెచ్చుతాడు అని చెప్పి మట్టి ముద్దను చేతితో స్మరించి పంచభక్ష పరమాణాలు కావాలనుకున్నాడు. మరుక్షణం గుమగుమలాడే పదార్థాలు సిద్ధమయ్యాయి. కొడుకులు, కోడళ్ళు వాటిని తినబోయారు. మరుక్షణంలో ఆ పదార్థాలు మట్టి ముద్దగా మారిపోయాయి. రంగయ్య చేతిలోని మాత్రం మార్పు చెందలేదు. అప్పుడు నేల మీద మెరుపులు మెరుస్తూ అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. అర్హత లేనివాడు ఆకలితోనే అలమటిస్తాడు. ఎదుటివాడి కష్టాన్ని తన కష్టంగా తలించేవాడు భగవంతుని దయకు పాత్రుడవుతాడు. నీకు ఏమీ ఇవ్వని నువ్వు తీసుకునే హక్కు నీకు లేదు అని రాసి ఉంది. అది చూసి కొడుకులిద్దరూ సిగ్గుతో తల వంచుకొని ఆ రోజు నుంచి తండ్రి బాటలోనే తండ్రిలాగే అన్నదానం చేస్తూ చాలా సుఖంగా జీవించారు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా, నచ్చలేదా, ఎలా ఉంది? దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.